హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కరెంట్ ఇండియన్ పాలిటీకి రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా ఒకటో ప్రశ్న చూడండి. 2017 నవంబర్లో మేనకా గాంధీ గారు లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కొరకు ప్రత్యేక పోర్టల్ సి బాక్స్ను ప్రారంభించడం జరిగినది. దీనికి సంబంధించి సరైన అంశాలు అని అడగడం జరిగినది. ఆప్షన్స్ చూద్దాం. సి బాక్స్ అనగా సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2 ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసే స్థలాలలో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు సి బాక్స్కు ఫిర్యాదులు ఆన్లైన్లో పంపవచ్చు. ఆప్షన్ 3 పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 సి బాక్స్ ఏర్పాటుకు స్ఫూర్తి. ఆన్సర్ ఆప్షన్ సి. ఈ మూడు కూడా సరైనవే. 1, 2, 3. సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా పనిచేసే లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు మహిళలు సి బాక్స్కు ఆన్లైన్లో ఫిర్యాదులు పంపవచ్చు. ఈ యొక్క పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ఈ యొక్క సి బాక్స్ ఏర్పాటుకు స్ఫూర్తి. సో ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ రెండవ ప్రశ్న. సినిమా హాల్స్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని 2018లో తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తులు. చూడండి ఆప్షన్స్. దీపక్ మిశ్రా ప్రధాన న్యాయమూర్తి మరియు డివై చంద్రచూడ్ మరియు ఏఎం కన్విల్కర్. ఆప్షన్ డి పై వారు అందరూ. చూడండి పై వారు అందరూ ఆన్సర్. దీపక్ మిశ్రా ప్రధాన న్యాయమూర్తి, డివై చంద్రచూడ్, ఏఎం కన్విల్కర్. నెక్స్ట్ మూడో ప్రశ్న. 2024లో రద్దు చేయబడిన ఎలక్టోరల్ బాండ్స్ పథకం అమలులోకి వచ్చిన కాలం. చూడండి ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎవరైనా తెలుసు కదా, గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక ఏదైనా పార్టీకి విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వమని చెప్పినది ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్. ఇది అమల్లోకి వచ్చిన కాలం. ఆన్సర్ 2018. నెక్స్ట్ నాలుగో ప్రశ్న. 2024 సీతా సోరెన్ కేసుకు సంబంధం కలది ఏది? 2024 సీతా సోరెన్ కేసుకు సంబంధించినది ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది. చూడండి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇందులో ఈ కేసులో చూడండి 105, 199, 194 ఆర్టికల్స్ కలవు. నెక్స్ట్ ఐదో ప్రశ్న. న్యాయ సేవల దినోత్సవం జరుపుకునే రోజు. న్యాయ సేవలు దినోత్సవం జరుపుకునే రోజు. ఆన్సర్ నవంబర్ 9. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. 2017 నవంబర్లో ఒకే అభ్యర్థికి ఏకకాలంలో 2 నియోజకవర్గాల నుండి ఎన్నికైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ. చూడండి 2017 నవంబర్లో ఒకే అభ్యర్థి ఏకకాలంలో 2 నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినది ఎవరు? ఆన్సర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ. చూడండి ఆప్షన్ సి అశ్విని కుమార్ ఉపాధ్యాయ. నెక్స్ట్ ఏడవ ప్రశ్న. ఒకే వ్యక్తి సార్వత్రిక ద్వైవార్షిక ఎన్నికల్లో వేరే వేరే నియోజకవర్గాల నుండి ఏకకాలంలో పోటీ చేసేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ ఏది? చూడండి ఒకే వ్యక్తి సార్వత్రిక మరియు ద్వైవార్షిక ఎన్నికలలో వేరు వేరు నియోజకవర్గాల నుండి ఏకకాలంలో పోటీ చేసేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ ఏది? ఆన్సర్ సెక్షన్ 33(7).
నెక్స్ట్ 8వ ప్రశ్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమితులైనది ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ 9వ ప్రశ్న 2017 నవంబర్ కేంద్ర కేబినెట్ ప్రతిపాదన ప్రకారం న్యాయమూర్తుల వేతనాల పెరుగుదలకు సంబంధించి సరైన అంశము. చూడండి 9వ ప్రశ్న 2017 నవంబర్ కేంద్ర కేబినెట్ ప్రతిపాదన ప్రకారం న్యాయమూర్తుల వేతనాల పెరుగుదలకు సంబంధించి సరైన అంశము. ఆప్షన్స్ చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 2,50,000, ఆప్షన్ సి హైకోర్టు న్యాయమూర్తి 2,25,000, ఆప్షన్ డి పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం 2,80,000, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం 2,50,000, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం 2,25,000, ఆప్షన్ డి పైవన్యూ. నెక్స్ట్ 10వ ప్రశ్న 2024 నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైనది. 2024 నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ కిషోర్ మక్వానా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 2017 నవంబర్న కేంద్రం ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 32 నుండి 40కి పెంచాలని ప్రతిపాదించినది. చూడండి 2017 నవంబర్న కేంద్రం ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 32 నుండి 40కి పెంచాలని ప్రతిపాదన చేయడం జరిగినది. ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ 12వ ప్రశ్న రాజ్యాంగ సవరణ లేకుండా సిక్కిం అసెంబ్లీ స్థానాలు 32 నుండి 40కి పెంచడానికి అవకాశం ఇస్తున్న నిబంధన. రాజ్యాంగ సవరణ లేకుండా సిక్కిం అసెంబ్లీ స్థానాలు 32 నుండి 40కి పెంచడానికి అవకాశం ఇస్తున్న నిబంధన. ఆన్సర్ 371F, ఆప్షన్ బి 371F. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. ప్రస్తుత లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎప్పటి వరకు మార్పు చేయడం కుదరదు? ఇది మనకు తెలిసిందే 2026 వరకు. నెక్స్ట్ 14వ ప్రశ్న రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి మహిళ. ఆన్సర్ రుక్మిణి అరుండేల్. నెక్స్ట్ 15వ ప్రశ్న రాజ్యసభలో తొలి మహిళా సెక్రటరీ జనరల్ గా పనిచేసినది. ఆన్సర్ స్నేహలత శ్రీవాత్సవ్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 2018 సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్ ఈ క్రింది వానిలో దేనికి తప్పనిసరి? 2018 సెప్టెంబర్ 26 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్ ఈ క్రింది వానిలో దేనికి తప్పనిసరి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ పాన్ కార్డు పొందడానికి, బి ఆదాయ పన్ను రిటర్న్స్కు, సి ప్రభుత్వ రాయితీలు పొందడానికి, ఆప్షన్ డి పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ. చూడండి వీటికి మాత్రం ఆధార్ తప్పనిసరి. పాన్ కార్డు పొందడానికి కానీ, ఆదాయ పన్ను రిటర్న్స్కి సంబంధించి కానీ, ప్రభుత్వ రాయితీలు పొందడానికి కానీ ఆధార్ తప్పనిసరిగా చేయడం జరిగినది. నెక్స్ట్ 17వ ప్రశ్న తలాక్ చట్టం ముస్లిం మహిళల వివాహ హక్కు పరిరక్షణ చట్టము ఎప్పుడు భారత పార్లమెంట్ రూపొందించినది?
ట్రిపుల్ తలాక్ అంటాం కదా, తలాక్ చట్టము ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టంగా చెప్పవచ్చు. ఇది ఎప్పుడు భారత పార్లమెంట్ రూపొందించినది? ఆన్సర్ 2019. దీనికి రిలేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 44, కామన్ సివిల్ కోడ్ అంటాం. ఆర్టికల్ 44 దీన్ని కామన్ సివిల్ కోడ్ అంటాం, అనగా ఉమ్మడి పౌర స్మృతి. నెక్స్ట్ 18వ ప్రశ్న, 2017 నవంబర్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడిగా రెండవసారి ఎంపికైన భారతీయుడు. 2017 నవంబర్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడిగా రెండవసారి ఎంపికైన భారతీయుడు. ఆన్సర్ దల్వీస్ భండారి. నెక్స్ట్ 19వ ప్రశ్న, 2017 నవంబర్లో చట్టసభల ప్రతినిధులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించినది ఎవరు? ఆన్సర్ సుప్రీంకోర్టు. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు. 20వ ప్రశ్న చూడండి, 125వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019 రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో మార్పులకు సంబంధించినది? 125వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019 రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ మార్పులకు సంబంధించినది? ఆన్సర్ 6వ షెడ్యూల్. నెక్స్ట్ 21వ ప్రశ్న, 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ? ఆన్సర్ ఏపీ 159, తెలంగాణ 132. ఇరవై రెండవ ప్రశ్న చూడండి, 2017 డిసెంబర్లో సుప్రీంకోర్టు దివ్యాంగులకు ప్రభుత్వ సహాయం ద్వారా నడిచే ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ల శాతం ఎంత శాతం అమలు చేయాలని పేర్కొన్నది? ఆన్సర్ 5%. చూడండి, సుప్రీంకోర్టు దివ్యాంగులకు ప్రభుత్వ సాయం ద్వారా నడిచే ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాల్లో రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేయాలని పేర్కొన్నది? ఆన్సర్ 5%. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, భారతదేశంలో 25వ హైకోర్టు? ఆన్సర్ అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ఖెహార్ ధర్మాసనము దేనిని నిషేధించినది? 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ఖెహార్ ధర్మాసనము దేనిని నిషేధించినది? ఆన్సర్ తలాక్ ఏ బిద్దత్తును నిషేధించినది. నెక్స్ట్ 25వ ప్రశ్న, తలాక్ ఏ బిద్దత్ అనగా? 25వ ప్రశ్న చూడండి, తలాక్ ఏ బిద్దత్ అనగా? ఆన్సర్ వెంటనే 3 సార్లు తలాక్ చెప్పడము. ఇరవై 25వ ప్రశ్న, తలాక్ ఏ బిద్దత్ అనగా? వెంటనే 3 సార్లు తలాక్ చెప్పడము. నెక్స్ట్ 26వ ప్రశ్న, 2017 రైట్ టు ప్రైవసీ జీవించే హక్కులో భాగంగా తీర్పునిచ్చిన 9 మంది సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించినది ఎవరు? చూడండి, 2017 రైట్ టు ప్రైవసీ జీవించే హక్కులో భాగము అని తీర్పునిచ్చిన 9 మంది సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించినది. ఆన్సర్ జస్టిస్ ఖెహార్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 27వ ప్రశ్న, ఈవీఎంలో గరిష్టంగా ఉండే ఓట్ల పరిమితి? ఈవీఎంలో గరిష్టంగా ఉండే ఓట్ల పరిమితి 3840. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించడానికి సంబంధించినది?
2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ కమిషన్కు రాజ్యాంగ భద్రతను కల్పించడానికి సంబంధించినది? ఆన్సర్ చూడండి, సామాజికంగా విద్యాపరంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.